దేవుడు దేవుడి చిత్తానుసారంగా మన పర్యాయం మందిరంలో మనమందరము కనపడడానికి పిల్లలతో కలిసి ప్రభుని కనపరచడానికి ప్రభు మాటలు వెళ్ళడానికి దేవుడు ధైర్యాన్ని మరింత సమయాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. విలువైన సమయం అనేది దేవుడు ఇస్తాడు. ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే తిరిగి ఇక్కడ దేవుడు విధంగా చాలా విషయాలు మన ఆత్మచందాన్ని నిషేధించాడు. వెనుకనే ఆయన బైబిల్ గ్రంథాన్ని వెలుగులోకి మనందరి చేతుల్లో ఉండడానికి కారణం అయ్యాడు. ఆ సమయంలో దేవుడు ఆ కాలంలో బుద్ధుడి గారిని ఏ రీతికైతే వాడుతున్నాడో నిన్ను కూడా ఒక కాలంలో ఒక సమయంలో నిర్ణయించబడిన సమయంలో దేవుడు పక్షపాతి కాక అందరినీ ఆయనకి ఆ కావాలి కనుక అందరికీ ఆయన సమీపిస్తున్నాడు. ఆ సమయంలో దేవుడు ఎదిగే వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, దీవిస్తాడు. సమయంలో వెతికే వారిని పరిగెత్తిందా విషయాలు అందులో సమయములు కోరుగా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వల్లే నడుచుకోనండి చెప్తూ అందులో మీరు అజ్ఞానంగా ఉంటే అందులో ఏమన్నాడు, దుర్వ్యాపారము ఉన్నది, మద్యముతో ఏమైనప్పుడన్నాడు, మత్తులై ఉండకూడదు, మద్యముతో మత్తులై ఉండకూడదు. అందులో ఏ వ్యాపారం ఉన్నట్ట, దుర్వ్యాపారం. మరి ఎలా ఉండాలి, ఆత్మపూర్ణులై, ఎలా ఉండకూడదు, మద్యంతో మత్తులై ఉండకూడదు, ఎలా ఉండాలి, ఆత్మపూర్ణులై ఉండాలి. పాటలతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పాటలు. తాగితే అతని ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేవో కూడా తెలియలేదు. హాపు వచ్చి చూసి డాడీ దిగంబరిగా ఉన్నాడు అని చెప్పి మిగతా ఇద్దరు సహోదరులకి మొత్తం 4 కొడుకులు ఆ చిన్నాడు వెళ్ళి చెప్తే వస్త్రాన్ని తీసుకుని వచ్చి, అంటే బాబు చేసిన పని దేవుడు అక్కడ మెచ్చుకోలేదు. ద్రాక్షారసం తాగి మత్తుడై వస్త్రహీనుడై పడి చూస్తూ ఉంటాం. మద్యముతో మత్తుడిగా ఉన్నట్టు కాణించని లోతు చేయడానికి దుష్కారం చేశాడు. వస్త్రాలు ఉన్నాయో దేవుడు కొన్న రియల్గా ఒక ఆమె సిస్టర్ నాకు ఫోన్ చేసింది, చాలా ఇబ్బందులు ఉన్నాను. అమ్మ ఫోటోలు తీయమన్నది. అమ్మ నాకు వచ్చిన ఈ బాక్స్ వస్తాయి కదా, అవి ఫోటోలు తీసి కనిపించమన్నారు డాడీ. అమ్మ డాడీ ఇద్దరు తిని అన్నంలో పాస్పోర్ట్ ఇచ్చాడంట. గోరుగా ఫోన్లో ఏడుస్తుంది. నాకు ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అర్థమైంది, మద్యముతో ఆ మత్తులో ఆ తాగుడు వాడు ఏం చేశాడు కూడా వాడికి తెలియలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా మనం దేవుడు ఏమంటాడంటే ఆత్మపూర్ణ వాళ్ళతో మీరు ఒకరినొకరు ఆత్మ సంబంధమైన పాటలతోనూ సంగీతములతోనూ కీర్తనలతోనూ సంగీతములతోనూ ఎలాగంట ఆత్మ సంబంధం విషయాలు అంటే మనం ఏం చేయాలని చెప్తున్నాడు. మద్యంతో మత్తులైన వాళ్ళు ఏం చేస్తున్నారు మనం చూస్తున్నాం, మనకు కనబడుతున్నారు. తాగిన మైకులో తాగిన మత్తులో కొంతమంది తాగేసి కూడా మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఫుల్గా మందేసుకుంటేనే కానీ మందిరంలో వచ్చి కూర్చుని వాళ్ళు కూడా మందేసి వచ్చి కూర్చుని వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి దేవుడు తప్పకుండా శిక్ష విధిస్తాడు. దేవుడు ఆయన దీర్ఘశాంతపాడు, సరే ఈ నెలలో మారుతాడు, నువ్వు వచ్చే
ఒకటి మద్యంతో మత్తులైనటువంటి. అయితే మనం ఎలా ఉండాలి? వాక్యము వెలుగులో అంటే లూథర్ గారు స్థాపించినటువంటి సంఘములో జీవవాక్యం మన చేతిలో ఉంది కనుక బైబిల్ ఏం చెప్తుందో అలా మనం చేయాలి. ఏం చెప్తుంది వినండి, వాక్యమేనండి. ఒకరినొకరు ఆత్మ సంబంధమైన పాటలతోనూ కీర్తనలతోనూ సంగీతంలోనూ ఆ దినం కొరకు ఏం చేయాలంట? మనం సిద్ధపడాలి.